ఈ వృద్ధురాలు కావాలనే తన పళ్లను పగలగొట్టుకుని ఊపిరాడక హాంఫుతూ తన కోడలి దగ్గరకు వెళ్లి నా పళ్లన్నీ ఊడిపోయాయి అని చెప్పింది. ఆ తరువాత ఊరి అంతా తిరుగుతూ తన విరిగిన పళ్లను అందరికీ చూపించింది. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. కాని దీనికి వెనక ఒక లోతైన కారణం దాగి ఉంది. ఆ గ్రామంలో ఒక క్రూరమైన చెప్పుకోని నియమం ఉండేది. ఎవరు 60 ఏళ్ల వయస్సు దాటితే వారిని కొండపై వదిలేసేవారు. అక్కడే మరణాన్ని ఎదురు చూడాలని, అలా చేస్తే ఇంటి రేషన్ ఆదా అవుతుందని వాళ్ల నమ్మకం. ఆ వృద్ధురాలు ఇంకా 60 మాత్రమే అయినా తన కోడలి జులుం భరించాల్సి వచ్చింది. కట్టెలు ఏరుకోవడానికి వెళితే చేతిలో నుండి లాక్కుంటుంది. ధాన్యం రుబ్బడానికి కూర్చుంటే తోసి పక్కకు నెట్టిస్తుంది. తన అంతం దగ్గర పడుతోందని అర్థం చేసుకుని ఒక రోజు తన కొడుకుతో మాట్లాడింది. కొడుకు పూర్తిగా విరిగిపోయాడు. కానీ లాచారుడు. అమ్మను పంపకపోతే కుటుంబం మొత్తం ఆకలితో చచ్చిపోతుంది. వెళ్లే ముందు వృద్ధురాలు తన కోడల్ని అడవిలో ఉన్న ఒక రహస్య నీటి ఊట దగ్గరకు తీసుకెళ్లింది. అక్కడ చేపలు, రొయ్యలు పుష్కలంగా ఉన్నాయి. చివరిసారిగా ఏదైనా ఇవ్వాలనే భావనతో. తరువాత తన దగ్గర ఉన్న అత్యంత మందమైన వెచ్చని బట్టలన్నీ కూడా తీసేసింది. చలికాలంలో తన కుటుంబం చలిని తట్టుకోవాలనే ఆలోచనతో. అన్నీ సర్దుకుని తన కొడుకుతో ఉదయం వెలిగే లోపు నన్ను కొండపై వదిలిరా అని చెప్పింది. దారి మధ్యలో కొడుకు కావాలనే నెమ్మదిగా నడుస్తున్నాడు. కాలాన్ని ఆపేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా. ఇది గమనించిన తల్లి అతడు మళ్లీ ఆ దారిని గుర్తుపెట్టుకోవాలని చెట్లు, రాళ్ల గురించి చెబుతూ ఉంది. తాను తిరిగి రానని తెలుసుకున్నా తన కొడుకు భవిష్యత్తు కోసం చివరి క్షణం వరకు తల్లి మనసుతో ఆలోచిస్తూ ఉంది.